హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు తెలుగు రుచుల్లో మనం ఒక సింపుల్ స్వీట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో చాలా జస్ట్ 5 మినిట్స్‌లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ చాలా చాలా చూసారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో, తినటానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయండి. చాలా జ్యూసీగా ఉంటాయన్నమాట. మీఠీల్లాగా చాలా బావుంటాయన్నమాట. దీనికోసం అని చెప్పేసని ముందుగా ఇవి రేషన్ బియ్యం అండి. మన మామూలు బియ్యం కాదు. రేషన్ బియ్యంతోటి చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్‌తోటి కూడా చేసుకోవచ్చు. కానీ రేషన్ బియ్యంతోటైతే ఇంకా టేస్టీగా ఉంటాయండి. అదే చెప్తున్నాను. ముందుగా ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకొని దాన్ని ఒక 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని, ఒక రోజు నైట్ అంతా నానబెట్టుకోవాలండి. మనం దోసలకి ఎలా అయితే నానబెట్టుకుంటామో అలా అనమాట. మనం మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక గ్లాస్ వచ్చేసి మినపప్పు కూడా నానబెట్టుకోవాలండి. బియ్యం అయితే ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో మినపప్పు కూడా అదే క్వాంటిటీ తీసుకొని దీన్ని కూడా శుభ్రంగా ఒకసారి వాష్ చేసి పెట్టుకొని నానబెట్టుకోవాలి. నేను ఇది ఓవర్ నైట్ నానబెట్టానండి. మార్నింగ్ ప్రిపేర్ చేశాను స్వీట్‌ని. ఇప్పుడొచ్చేసి మనం పాకం ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఓ స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందుట్లో ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఆ తర్వాత అందుట్లోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇది కొంచెం మనం పాకంలాగా పట్టుకోవాలండి. జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. దీనికి ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ సిరప్‌లాగా ఉంటే మనకి అవి జ్యూసీగా అందుట్లోకి పీల్చుకొని చాలా బావుంటాయన్నమాట. చూసారు గదా! మొత్తం మెల్ట్ అయిపోయింది. మొత్తం కరిగిపోయింది కదా! ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాను. జస్ట్ అలా స్టిక్కీగా అయితే సరిపోతుందనమాట. ఇదంతా కొంచెం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందుట్లోకి మనం ఇప్పుడు కొంచెం యాలకుల పొడి నిమ్మరసం వేసుకుందామండి. ఎందుకంటే మనం స్వీటు అనడంతోనే యాలకుల పొడి వేసుకోవాలి కదా! చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆ తర్వాత అందులో కొంచెం లెమన్ జ్యూస్ ఎందుకంటే మనం అది జ్యూసీగా అయిపోయిన తర్వాత పైన తెల్ల లేయర్‌లాగా ఫార్మ్ అవ్వకుండా ఉండటం కోసం అని చెప్పేసని సిరప్ లోపలికల్లా పీల్చుకోవటం కోసం కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసి ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పులున్నాయి కదండీ! వీటిని మనం మిక్సీ చేసుకుందాము. ఇది నైట్ అంతా నానబెట్టుకున్న పప్పనమాట. ఇప్పుడు దాన్ని మిక్సీ చేసుకుందాము. మినపప్పును ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ జార్‌లోకి వేసుకొని చాలా మెత్తటి పేస్ట్‌లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇది. ఎంత మెత్తగా ఉంటే అంత బావుంటుందనమాట. తర్వాత బియ్యాన్ని కూడా కలిపేసి వేసుకోవచ్చు. విడివిడిగా అయినా పట్టుకోవచ్చండి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే నేను చాలా తక్కువ చేస్తున్నాను కాబట్టి 2 కలిపే వేస్తున్నాను. ఇవి చాలా హెల్తీ కూడా అండి. ఇందుట్లో అన్‌హెల్తీ ఏం లేదు. మనం మైదా పిండి గానీ, ఇంకేం వాడట్లేదు కాబట్టి, మినపప్పుతోటి చేస్తున్నాం కాబట్టి చక్కగా తింటారు పిల్లలు కూడా. సింపుల్‌గా, ఈజీగా ఇంట్లో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు కదండీ ఈ స్వీట్‌ని. ఇప్పుడు అలా మెత్తగా పేస్ట్ చేసుకున్న దాన్ని మనం ఒక బౌల్‌లో తీసుకుందాము. ఇవి మనకు వారం రోజుల పాటు నిలవ కూడా ఉంటాయండి. ఏం ప్రాబ్లమ్ లేదు. మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కదా వీటిలిని అందుకోసం అని చెప్పి. అందుట్లోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. స్వీట్ కదండీ ఎక్కువ వేసుకోవద్దు. జస్ట్ కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఆరెంజ్ కలర్ వేశాను నేను. మీకు నచ్చితే వేసుకోండి. లేకపోతే లేదంటే అది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఫుడ్ కలర్ అనేది. కాపోతే కలర్‌ఫుల్‌గా కనిపించటం వల్ల పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. చిన్న చిన్న మీఠీల్లాగా చాలా బావుంటాయన్నమాట. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. మీకెంత వీలైతే అంత చిన్నగా వేసుకోండి. ఇందుట్లోకి మనం కొనేసిన సోడా ఉప్పు కూడా వేయలేదండి. కానీ బాగా పొంగుతాయి. ఎందుకంటే, మనం పప్పు అయినా గానీ, బియ్యమైనా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాం కదండీ! ఎక్కువ తీసుకోలేదు కదా! బియ్యపు పిండి ఎక్కువ తీసుకుంటే గట్టిగా వస్తాయి. కానీ మినపప్పు ఎక్కువగా ఉండటం వల్ల అవి చక్కగా ఫ్లఫీగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి. అది చూసారు గదా! ఆయిల్‌లో వేయటంతోనే పైకి తేలుతున్నాయి. అవి చిన్నగా వేసుకోవాలి. వాటిలిని తర్వాత కొంచెంగా కలుపుకుంటూ మంచి కలరొచ్చే వరకు ఫ్రై చేసుకోవాలనమాట. ఆ కలర్ వేయటం వల్లే మంచిగా కనిపిస్తున్నాయండి ఆరెంజ్ కలర్‌లో. లేపోతే వైట్‌గా ఉంటాయి. పర్లేదండి మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే అలా అయినా చేసుకొని తినొచ్చు. కానీ మనం బయట తెచ్చుకునే ఫుడ్ కంటే కూడా చాలా బెటర్ కదండీ! వాళ్ళు వాడే కెమికల్స్ కంటే కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినటమే చాలా మంచిది కదండీ! ఇలా ఫ్రై అయిపోయిన వాటిలిని ఇప్పుడు డైరెక్ట్‌గా తీసుకెళ్ళి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసుకోవాలండి. మనం వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే పాకం అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం చల్లారిపోయిన తర్వాత వేస్తే పాకంలో వేసినా గానీ పైన లేయర్‌లాగా అవుతుంది తప్ప లోపలికైతే పాకం వెళ్ళదండి. ఇప్పుడు లోపలికల్లా జ్యూసీగా వెళ్ళేసి పాకం చాలా బావుంటుంది. మనం అది నోట్లో పెట్టుకున్నప్పుడు అట్లా కరిగిపోతుందండి. అసలు మినపప్పు కదా! చాలా స్మూత్‌గా ఉంది పేస్ట్ కూడా. అట్లా కరిగిపోతుంది. చాలా బావుంటుందండి. ఈ చిన్న మీఠీలు చూడటానికే కాదండి తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి.
ఇది మొత్తం పాకంలో ఒక 2 మినిట్స్ పాటు అట్లా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే పాకం అన్ని వైపులా గూడా అబ్జర్వ్ చేసుకోవాలి కదండీ! లోపలికల్లా వెళ్ళేసి. ఇవన్నీ మంచిగా ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు వీటిలిని నేను సర్వింగ్ ప్లేట్‌లో తీస్తున్నాను. చాలా మెరుస్తూ ఉన్నాయి కదండీ! పాకం పీల్చుకొని చాలా బావున్నాయి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్ ద్వారా నాకు తెలియచేయండి. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.